కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుంది తప్ప పస్స లేదు. ఆయన మాటల్లో వాస్తవికత లేదు. పాత చింతకాయ పచ్చడ, పాత ముచ్చట్లు, పిట్ట కథలు, ఉత్త మాటలు తప్ప కేసీఆర్ దాంట్లో విషం జిమ్మేటువంటి అంశాలు తప్ప విషయం లేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు మేము కేసీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు మీకు మీరే ఆపాదించుకుంటూ, మీకు మీరే కొన్ని పదాలని వ్యక్తీకరించుకుంటూ మా ముఖ్యమంత్రిని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నిండు నూరేండ్లు హాయిరు ఆరోగ్యాలతో ఉండాలి, ప్రతిపక్ష నాయకునిగానే ఉండి మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడాలని భగవంతుని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ నీకు నువ్వే ఆపాదించుకునేటువంటి ఒక పనిలో పడ్డావు. ఈరోజు మేము సూటిగా కేసీఆర్ని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం గురించి మళ్ళీ పాత కథలే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అలిశెట్టి ప్రభాకర్ని తీసుకున్నాం. అలిశెట్టి ప్రభాకరు కవితను నువ్వు మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకరు సాహిత్యాన్ని తీసుకొచ్చింది. అలిశెట్టి ప్రభాకర్ రాతలన్నీ కూడా మీ యొక్క దొరగడిల్ని బద్దలు కొట్టడం కోసం, ఆనాడు జగిత్యాల జైత్రయాత్ర జరిగినా, సిరిసిల్ల ఉద్యమాలు జరిగినా మీ దొరల గడిలు బద్దలు కొట్టడం కోసం జరిగినటువంటి ఉద్యమాలే. ఆ ఉద్యమాల ప్రేరణతో, చైతన్యంతో వచ్చినటువంటి కవే అలిశెట్టి ప్రభాకర్. నిజంగా ఆయనను కోడ్ చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన అమరుడై ఎక్కడుండో కానీ ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. కేసీఆర్ గారు ఈరోజు అవమానాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో నీ అవమానాల సంఖ్య చెప్పుకుంటూ పోతుంటే, నువ్వు అవమానించినటువంటి వాళ్ళ సంఖ్య చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా, చెబితే మహాభారతం అంతా. నెంబర్ 3గా తమ్ముడు అని చెప్పుకోబడినటువంటి, ఆర్థికంగా పార్టీని కాపాడినటువంటి ఈటెల రాజేందర్కు ఏమాత్రం గౌరవం ఇచ్చినావు? ఆ తర్వాత విజయశాంతికి నా చెల్లెలని చెప్పేసి ఎలాంటి గౌరవం ఇచ్చడం అనేది తెలంగాణ సమాజానికి తెలియదా? నాగం జనార్దన్ రెడ్డిని ఏం చేసినావు తెలంగాణ సమాజానికి తెలియదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నా అన్నా అని పిలిచినటువంటి నాయన్ నరసింహారెడ్డి అమరుడు అయిన తర్వాత నాయన్ నరసింహారెడ్డికి జరిగినటువంటి అవమానం ఏందో తెలియదా? ఒక్క నాయన్ నరసింహారెడ్డి కాదు, ఒక విజయశాంతే కాదు, ఒక ఈటల రాజేందరే కాదు, రవీంద్ర నాయక్ అయితే దుమ్మెత్తి పోసిపోయింది కదా తెలంగాణ భవన్ మీద. తెలంగాణ ఉద్యమంలో సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళు, జైలుకు పోయినటువంటి వాళ్ళు, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు అనేక మంది సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఏ మేరకు గౌరవం ఇచ్చినటువంటి పార్టీలో కనీసం మాట్లాడినవా? నువ్వు ఆత్మగౌరవాల గురించి నువ్వు నీతులు చెప్తే ఎట్లా కేసీఆర్ గారు? ఈరోజు నిజంగా నిండు అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ గారు మీరు తెలంగాణను ఒక వడ్డించిన విస్తారిలా, ఖజానాతో కూడుకున్నటువంటి తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టినాను. ఈరోజు 2 సంవత్సరాల్లో ఇది ఆగమైందని గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా కేసీఆర్ గారు మీరు? ఈరోజు నువ్వు అనేక రకాల అభిమానాల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని వలకపోస్తా ఉన్నావు. ఈరోజు మనుషుల విలువ ఏ మేరకు తెలుసు మీకు? రాజయ్యను నిర్దాక్షిణంగా తీసేసినావు, అవమానించినావు. రాజయ్యని ఎందుకు తొలగించినావు ఈరోజు చెప్పగలిగినవా? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు తెలంగాణకు మీరు? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాతో నేను నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పినావు. ఈరోజు నువ్వు నీళ్ళు ఇస్తే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నువ్వు ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇస్తే ఈ 2 సంవత్సరాలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ రావట్లేదు అంటున్నావు.
నువ్వు ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇచ్చినట్టుంటే, చివరి ఆవాసం వరకు ఇచ్చినట్టుంటే, ఎన్ని గ్రామాలకు ఇచ్చినవో నా నియోజకవర్గానికి రా, బహిరంగ విచారణ చేద్దాం. బహిరంగ చర్చకు నేను రెడీ. మా నియోజకవర్గంలో ఒక్క విలేజ్లన్నా ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టు ఉండుంటే, ఒక్క విలేజ్ అన్నా పర్ఫెక్ట్గా ఒక విలేజ్లో ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు రండి. మీరు వస్తారా, మీ కొడుకు వస్తాడా, ఎవరు వస్తారో రండి. అంటే ఎన్ని అబద్ధాలు నువ్వు చెప్తుంది? జీవితం అంతా అబద్ధాలు చెప్పడమేనా? జీవితం అంతా అసత్యాలు చెప్పడమేనా? Subscribe us and press the bell icon for more interesting updates.